విషజీవులు క్రిమికీటకాలతో అంబేద్కర్ స్టేడియం సమస్యల వలయంగా మారింది. నిత్యం వేలాది మంది వాకింగ్ చేస్తూ ఆరోగ్యం కాపాడుకుంటుంటే పాములు తేళ్లు తిరగడంతో వారంతా భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా చిమ్మ చీకట్లో రోజు వాకింగ్ చేయాల్సి వస్తుందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో సమస్యలపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తున్నది కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియం. ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ వేలాది మంది వాకర్స్ ఇక్కడ వాకింగ్ చేయడంతో పాటు చిన్నారులు ఆటలు ఆడుకుంటూ ఉంటారు. నిత్యం వాకింగ్ చేసే వాకర్స్ కు విచిత్ర అనుభవాలు ఎదురవుతున్నాయి. పాములు, తేళ్లు, ముంగిసలు అగుపించడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండడంతో ఇటు వాకర్స్ అటు క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సాయంత్రం 6 దాటితే చాలు చీకట్లో వాకింగ్ చేయాల్సి వస్తుందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. మేము వాకర్స్ మేము మార్నింగ్ ఈవినింగ్ రోజు డైలీ వస్తుంటాము. ఈ వాకింగ్ ఈవినింగ్ అయితే ప్రాబ్లం అవుతుంది. లైట్లు రాకుండా ఊకే పాములు, తేళ్ళు అవి కాళ్ళకి తగ్గుతున్నట్టే పోతుంటాయి. ముంగిసలు కూడా కొద్దిగా శుభ్రంగా చూసుకోవాలని మేము విన్నపం చేస్తున్నాం. మాకు కొంచెం ఫెసిలిటీస్ బాగా ఉండాలి. గడ్డి గరక లేకుండా శుభ్రం చేయాలి. ఈ స్టేడియం అథారిటీ వాళ్ళు, స్టేడియం చూసుకున్న మేనేజ్మెంట్ వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మాకు చేసి పెట్టాలని మేము కోరుకుంటున్నాము. పాములు, తేళ్లు, ముంగిసలు అగుపిస్తున్నాయని వాకర్స్ అన్నారు. వీటితో పాటు కుక్కల బెడద ఎక్కువైంది అని ఆరోపించారు. లైటింగ్ లేకపోవడంతో నడవడం కష్టమవుతుందని చెప్పారు. చెట్ల పొదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అపరిశుభ్రంగా ఉండడంతో పాములు, తేళ్లు వస్తున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వాకర్స్, క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు. మేము ప్రతిరోజు వాకింగ్కి వస్తుంటాం. కాకపోతే ఇక్కడ సమస్యలు ఏంటంటే కొన్ని ఇలాగనే ఉన్నాయి. కొన్ని సందర్భాలలో లైట్లు వస్తాయి, కొన్ని సందర్భాలలో లైట్ రావు. ఇక్కడ చాలా వరకు అపరిశుభ్రంగానే ఉంది వాకింగ్ ట్రాక్. కొందరు బండ్లు కూడా వాకింగ్ ట్రాక్ మీద పెడుతున్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతున్నది మన వాకింగ్ చేసే వాళ్ళకి. ఎవరికి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినట్లేదు. కాబట్టి ఇది వీళ్ళే ఇక్కడ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంచెం చొరవ తీసుకొని లైట్లు కానివ్వండి, అది కానివ్వండి. అక్కడ చూస్తే అక్కడ మొత్తం చెట్లు, మొత్తం పొరకలు మొత్తం కొట్టిపడేసినట్లు ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి వాకింగ్ చేసే వాళ్ళకి. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఎవరైతే అథారిటీ ఉంటారో వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేయించి ఆ లైట్లు కూడా సరిగా రావాలని. అప్పుడప్పుడు వస్తున్నాయి లైట్లు, అప్పుడప్పుడు రావట్లేదు. ఈ పాములు, తేళ్ళు, అపరిశుభ్ర వాతావరణంతో పాములు, తేళ్ళు ఇవన్నీ తిరగడం జరుగుతున్నది. దానివల్ల కూడా మొన్న నాకే కనబడింది ఒక పాము, ముంగిసలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇవన్నీ చెట్లు కానీ ఇవన్నీ కానీ అన్నీ తొలగించి ఎక్కడిదక్కడ నీట్గా ఉంచితే జర వాకర్స్ కానీ అందరికీ మంచిగా ఉంటుందని